నేషనల్ అంటే ఏమని మీకు గ్రాఫిక్స్ కానీ ఆయన Everything is perfect, foolproof. చాలా బాగుంది. Yeah. అంటే కాకుండా 1 కాకుండా 2 కి Highlights is the VFX. Avi trailer lo I don't think it was so evident and clear, but in theater it was so good. One man show. Yeah, very good. Foolproof movie. I think if Pushpa lanti movie deserves a national award, and this definitely will get a national. ఆస్కర్ వస్తుందా? National award, sir. మేడం ఎలా ఉంది? I think collections. డబల్ కాదు, మీరు 5-8 క్యారెక్టర్స్ అయినా చూస్తారు. అక్కడ 3 కోసం మామూలుగా 3 ఏం లేదు. రేటింగ్ ఎంత ఇస్తారు మీరు? ఫైట్స్ ఎక్కువైనా 4.5. 4.5 అంటే అక్కడ 2 కి అక్కడ 1 కి ఏమైనా రిలేటెడ్ ఏమైనా ఉందా? మేడం ఫైట్స్ ఎక్కువ అంటున్నారు మూవీ మొత్తం. ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి కంటెంట్ కంటే అంటారు. కానీ మూవీ బాగుంటది, మీకు ఫైట్స్ ఉన్నాయి అని ఏం అనిపించదు. ఎంజాయ్ చేస్తారు అంటే లేడీస్ కూడా మొత్తం లాజిక్స్ ఫిజిక్స్ అన్ని మర్చిపోయారంట. బాలయ్య మ్యాజిక్ అది కదా. డైలాగ్స్ ఐ మీన్ కొత్త డైలాగ్స్ ఉన్నాయి. అంటే అక్కడ 1 కి అక్కడ 2 కి ఏమైనా రిలేటెడ్ ఏమైనా ఉందా స్టోరీ పరంగా? సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సేమ్ సాంగ్స్ కూడా ఉంటాయి, ఇంకా స్టోరీ కూడా ఉంటుంది. క్లైమాక్స్ స్టోరీ పరంగా సీక్వెన్స్ ఉందా? ఉంది. ఓకే అంటే ఓవరాల్ గా ఫిజిక్స్ అంటే బాలబాబు యాక్షన్ సీన్స్ ఫ్యామిలీతో చూడొచ్చా ఈ మూవీని? ఫ్యామిలీ వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. చిన్న పిల్లలు చూడొచ్చా? ఫ్యామిలీ మేబీ సెకండ్ హాఫ్ చూడగలరు. ఫస్ట్ పార్ట్ బాగానే ఉంటుంది, సెకండ్ హాఫ్ లో వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. 10 out of 10. బాలే అయితే ఎప్పుడు 10 out of 10. 10 on 10 చెప్పుకోవచ్చు. అఖండ తాండవాన్ని రియల్ గా చూపించారు ఆయన. అండ్ ఐ డిడ్ ఇన్ దిస్ స్మాల్ క్యారెక్టర్. నేను వెరీ హ్యాపీ బీయింగ్ ఇన్ దిస్. చాలా హ్యాపీగా ఉన్నాను ఈ మూవీలో వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు. సో బోయపాటి శ్రీను గారు, బాలకృష్ణ గారు చింపేశారు. సూపర్, ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. అంటే ప్రతి ఒక్క దేవుడు గురించి చెప్పడం కామనే, బట్ కానీ మన హైందవ ధర్మం గురించి చెప్పారు చూడండి, సూపర్ గా చెప్పారు. ప్రతి ఒక్కరికి కూడా అంటే అది రీచ్ అవ్వాలి. బేసిక్ గా నవే డేస్ నిజంగా టెంపుల్ కి వెళ్తే బొట్టు పెట్టుకోవడం నామోషిగానే ఉంటారు, అంటే లైక్ ట్రెడిషనల్ గా ఉండడం నామోషిగానే ఫీల్ అవుతారు. బట్ ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్ళడం, ఇంకొంచెం దాన్ని అంటే హై లెవెల్లో చూడడం, ఇప్పుడైనా కూడా అంటే ఏం నేర్పించాలి మన పిల్లలకి అనేది ఇది ఖచ్చితంగా చూడాల్సిన మూవీ అండి. ఏదో ప్రమోషన్ కోసమో చెప్పట్లేదు, ఎక్సలెంట్ మూవీ అండి. సో ఇది మీరు కూడా పాజిటివ్ గానే రీచ్ చేయండి. అది మాత్రం ఫైర్ ఎనర్జీ సర్జికల్ స్ట్రైక్ చూపించారు ఆయన రియల్ గా. సూపర్, ఎక్సలెంట్. ఫైట్స్ కాదు, ఏ మూమెంట్ కి ఆ మూమెంట్ కి సీన్ సూపర్ ఉన్నాయి. అందరూ ట్రోల్ చేస్తున్నారు, ఆ ట్రోల్ చేసిన సినిమాలో లేనే లేదు. సినిమా మరి సూపర్. శివతాండవం, శివతాండవం, జై బలయ్య, జై బలయ్య. సెకండ్ హాఫ్ మామూలుగా లేదండి, అసలు 1 మించి ఉంది సినిమా. సంయుక్త ఐటమ్ సాంగ్ బాగుంది, సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్, కామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ తో బయట అండి సినిమా. బోయపాటి డైరెక్షన్ చాలా మంది, 1 వారం లేట్ అయినా కూడా చాలా బాగుంది సినిమా. సూపర్. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మొత్తం అనిపించిందండి, అనిపించింది బాగుందండి. ఎక్కుద్దండి, హనుమాన్ నుంచి ఆడుతుంది, హనుమాన్ లాగానే ఆడుతుంది, హనుమాన్ లాగా ఉంది, రీచ్ అవుతుంది అన్ని లాంగ్వేజ్లు. అయితే హిట్ అండి బాంబేలో, అన్ని లాంగ్వేజ్, అన్ని ఏరియాలో, మహారాష్ట్ర కానీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ. ఓన్లీ బాలయ్య. బట్ సెకండ్ హాఫ్ మొత్తం 3.5 వచ్చు. జై బాలయ్య. ఒక శివుడు రూపంలో ఉన్న దేవుడు అంటే మన బాలకృష్ణ. జై బాలయ్య. ఇలాంటి సినిమా చరిత్రలో కూడా నేను చూడలేదు. ఇలాంటి సినిమా సనాతన హైందవ ధర్మం అంటే ఏంటో చూపించారు. హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు ఈ సినిమా చూడకపోతే మీ ఇష్టం. ఈ సినిమా ప్రతి ఒక్క పిల్లలు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అండ్ ముసలోళ్ళు అందరూ ప్రతి ఒక్కరి సినిమా చూడాలి. ఈ సినిమా గురించి చెప్పండి, మాటలు రావట్లేదు, చెప్పిన గొంతుపోయింది. ప్రతి ఒక్క అసలు ఈ సినిమాలో మొత్తం ఒక దేవుడు ఉన్నాడు, ఒక శివుడు ఉన్నాడు. శివ తాండవం అంటే ఏంటో చూపించారు. ఈ సినిమాలో దేవుడు లేడు అంటే దేవుడు అంటే ఏంటో చూపించారు. అసలు ఈ సినిమా గురించి స్టోరీ చెప్పేది కాదు, కానీ ఈ సినిమా చూడాలంటే మీరు ఒక మిరాకిల్, ఒక గూస్ బంప్స్, ఒక విలన్ అంటాడు, ఒక విలన్ ని ఒక ఫైట్ సీన్ ఉంటుంది. నరక యాతన ప్రాప్తిరస్తో. ఇండియాని ఎదిరించే దేశం ఏది లేదు.
నార్త్ ఇండియా నాస్తికులు కూడా ఈ సినిమా చూసినాక 100% దైవభక్తులు కంపల్సరీ అవుతారు. ఇందులో ఒక శివుడు చూపించిన విధానం, ఒక ఆ డైలాగ్స్, ఆ విజన్, ఆ మ్యూజిక్, అది ఒక తాండవం చూపించారు. ఇప్పుడు నార్త్ లో ఈ మూవీ ఆడబోతుంది అంటారా? ఇప్పుడు మన బాలయ్య గురించి మనకు తెలుసు, యాక్సెప్ట్ చేస్తాం. నార్త్ వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారంటారా? 100% ఈ సినిమా చూసిన వాళ్ళు మాత్రం 100% నార్త్ లో యాక్సెప్ట్ చేస్తారు. ఈ సినిమా చూస్తే మాత్రం దేవుణ్ణి మాత్రం వదలరు. శివుడు అంటే ఏంటి అంటే ఒక హిమాలయాల్లో ఒక శివుని గురించి చూపించారు. షూటింగ్ మొత్తం సెకండ్ టైం మొత్తం హిమాలయాల్లో ఉంటుంది. అబ్బా ఏమి సినిమా అంటే, ఈ సినిమాకి తమన్ గారు మ్యూజిక్ కొట్టారా లేదా బాలయ్య గారి యాక్టింగ్ అయితే ఒక మిరాకిల్. అసలు బోయపాటి గారికి గుడి కట్టి తప్పలేదు. బోయపాటి సీన్ గారు మీకు మాత్రం నేనైతే గుడి కట్టా సార్. అంటే డైరెక్షన్ పరంగా రాజమౌళి గారిని మించిపోయిందంటారా? డైరెక్షన్ పరంగా, స్టోరీ పరంగా అండ్ విజువల్స్ అండ్ గ్రాఫిక్స్ ఇవన్నీ చాలా జెన్యూన్ గా అనిపించాయి. మూవీ మాత్రం అయితే ఒక ఇక్కడికి తీసుకెళ్లి ఒక హిమాలయాల్లో కూర్చోబెట్టారు సినిమాని, అలా ఉంది. అదే సినిమా తీయడం పరంగా రాజమౌళిని బీట్ చేయొచ్చు. రాజమౌళి 100% బీట్ చేస్తారు. ఇలాంటి సినిమా వారణాసి వస్తుందో లేదో తెలియదు కానీ అక్కడ 2 మాత్రం ఒక హెడ్స్ అప్ సార్ మీకోసం. బజరంగి మూవీలో చిన్న పాప ఉంది కదా, ఆమె క్యారెక్టర్ దీంట్లో ఏంటిది? క్యారెక్టర్ ఉందన్న, మామూలుగా ఒకటి వ్యాక్సిన్ టైప్ క్యారెక్టర్ ఉంటుంది. చాలా బాగుంది సినిమా. ఈ సినిమా మాత్రం అయితే దేవుడు అయితే వెళ్తేప్పుడు మాత్రం అయితే దేవుడిని ముక్కాలి. సినిమా వెళ్తేప్పుడు మాత్రం అయితే ఒక దేవుడు మీ రూపంలో ప్రత్యక్షం అవుతాడు. నేను వచ్చిన స్టార్టింగ్ లో నాలో ఒక దేవుడు అనేవాడు నాలో ఉన్నాడా అని అనిపించింది. దేవుడు అంటే ఎవరంటే ప్రతి ఒక్క రూపంలో ఉంటారు. ఇందందు లేదు అందందు లేదు, ఎందులో చూసినా దేవుడు ఉంటారని చెప్పేసి ఇందులో ఆస్తిని కూడా ఉంది. ఇందులో జై హనుమాన్ చూపించారు, హనుమంతుని చూపించారు, శివుని చూపించారు. అండ్ మన సినిమా చూసినాం కదా, ఆ సినిమా దేవుడు అందరు చూపించారు. మూవీ మాత్రం అయితే ఒక అసలు మాటలు రావట్లేదు. నా పరంగా ఈ సినిమాకు రేటింగ్ 5 స్టార్ కి 5 స్టార్ రేటింగ్ ఇస్తాను. 100% గూస్ బంప్స్. అసలు ఎవరన్నా ఈ సినిమా బాగలేదంటే వాళ్ళ కర్మ. దేవుని నమ్మేవాడు ఎవరు బాగాలేదు, నమ్మిన వాడు మాత్రం సూపర్ డూపర్ అంటారు. మా అన్నయ్య చెప్పినట్టే ఎక్సలెంట్ గా ప్రెజెంట్ చేశారు బోయపాటి. ఫస్ట్ థింగ్, షాకింగ్ థింగ్ ఏంటంటే బోయపాటి గారికి ఇంత మైథలాజికల్ నాలెడ్జ్ ఉందా అని షాక్ లో ఉన్నాను నేను. యాక్చువల్లీ ఇదే అసలు అఖండ చాలా కొంచెం డ్రాగ్ అనిపించింది నాకు. అది కూడా లేదు. పూర్తి ఒక నాస్తికుడు అనేవాడు కూడా శివభక్తుడై ఇప్పుడు ఫ్లైట్ వేసుకొని వారణాసికి వెళ్ళిపోయేలా ఉంది సినిమా. అంటే అఖండ 2 బాగుందా, అఖండ 1 బాగుందా? 2 అన్డౌటెడ్లీ 2. అఖండ 2 ఒక సీక్వెల్ మెయిన్ మూవీ కన్నా బాగుండడం జీవితంలో ఫస్ట్ టైం జరిగిందని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ప్రౌడ్ టు బి ఏ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్. జై బాలయ్య కన్నా హరహర మహాదేవన్ స్టాండింగ్ చేసి బాలయ్యబాబు కనిపించలేదు, శివుడే కనిపించాడు లోపల. ఎక్కడ బాలయ్యబాబు కనిపించలేదు. వైలెంట్ ఎక్కువ ఉందంటారా? అసలు శివతాండవం అండి అంతే. శివుడిలో వైలెంట్ ఉంటుంది, అంత ఓన్లీ స్పిరిచువాలిటీ. వైలెంట్ మూవీ కాదు, సైలెంట్ మూవీ కాదు, స్పిరిచువల్ మూవీ అంతే. ఇందులో బాలయ్య కదా యాక్ట్ చేసింది, శివుడే ఇంక యాక్టింగ్ చేసి శివుడే వచ్చింది అనిపిస్తుంది. అసలు అంతే. ఇది భస్మం చేసినట్టు మూడో కన్ను తెరిస్తే మహాశివుడు భస్మం చేసింది, అది వైలెన్స్ అనుకుంటే ఇది వైలెన్స్. Reels, creator app born in India. Your data is safe on Indian server. తెలుగు క్రియేటర్స్ కి సువర్ణ అవకాశం. రీల్స్ లో మీ వీడియోలు అప్లోడ్ చేసి ఫాలోవర్స్ ని సంపాదించండి. 100% భద్రతతో రీల్స్ అప్లోడ్ చేయండి. వెంటనే Reels డౌన్లోడ్ చేసుకోండి.